ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మరొక ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించుట కొరకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిత్యము మనకి తోడై ఉండి ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తారు అని మరొకసారి ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 55వ అధ్యాయము 16వ వచనము. నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము మనము అనేకమైనటువంటి కార్యాల కొరకు ప్రార్థన చేస్తుంటాం. అయితే మన కుటుంబంలో అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషమైనా మీరు సమయం తీసుకొని కుటుంబంలో ఆ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల కొరకు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ ఎక్కడికి వెళుతున్నారు, ఏ కార్యాలు చేయబోతున్నారు, వాటన్నిటి విషయంలో కూడా దేవుడు మనకి తోడయుండి సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. వాక్యంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, సాతాను గర్జించు సింహము వలె ఎవనిని మింగుదునా అని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. సాతాను అన్ని వేళలా మనకి ఏదో రకంగా సమస్యలు కలుగజేయాలని, ఇబ్బందులు కలుగజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కుటుంబం అంతటినీ దేవుని పాద సన్నిధిలో ఉంచుతారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ రోజు దుష్టుడు వేసేటటువంటి ప్రతి ప్రణాళికను దేవుడు ఏది కూడా సఫలము కాకుండా వాటన్నిటిని నిర్వీర్యం చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. రక్షణ అనే మాట నుంచి అనుదినం మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని కృప మీకు తోడై ఉండి ఈరోజు బలమైన కార్యాలు జరిగించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రం. మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.